జీవితంలో అన్నీ సక్రమంగా ఉండి ఎన్నో కళ్ళ కంటే ఆ కళ్ళను చేరటానికి ఎంతో వ్యయప్రయాసాలు కోరుస్తాం. అలాంటిది ఒక పుట్టుకతోనే అంధుడిగా పుట్టిన ఒక ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చిన ఒక వ్యవసాయ కూలి కొడుకు ప్రపంచ దేశాలలోనే అత్యంతంగా గొప్పగా చెప్పుకునే అమెరికాలోని బోస్టన్లో MIT చదివి ఆ తర్వాత ఒక ఇండస్ట్రియలిస్ట్గా మనం కన్న నేలకి మన తెలుగు నేలకి ఏదైనా చేయాలని చెప్పేసి బొలాంట్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీని స్థాపించాడు. ఇదంతా కూడా ఒక చరిత్ర. ఎందుకంటే 2010లో ఆయన MITకి వెళ్ళినప్పుడు అందరూ కూడా పేపర్లో చాలా ప్రచురితం చేశారు. చాలా గొప్పగా ఒక అంధ విద్యార్థి అక్కడ దాకా వెళ్ళి చదువుకోవటం ఏంటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలాంటి వాళ్ళ కోసం అసలు ఒక సంస్థకి చదువు లేదు, ఇలాంటి వాళ్ళు ఎంతో తక్కువ మంది ఉంటారు, వాళ్ళ కోసం మేము చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తే MIT అమెరికా వారు తీసుకొని అతన్ని ఎంతో శ్రద్ధగా చూసి అక్కడ హక్కును చేర్చుకొని అతను MIT చదవడానికి చాలా ఆస్కారం ఇచ్చింది. అతను మళ్ళీ అక్కడే ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాను అనుకున్న టైంలో మళ్ళీ ఇండియాకి వచ్చేసి మన మన ఇండియా పరువు నిలబెడటం కోసం, ఇండియా కోసం ఏదైనా చేయాలనుకొని ఏం చేద్దాం అనుకుని ఇక్కడికి వచ్చి అంత పెద్ద టెక్నాలజీతో చదువుకున్నాను కదా, ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏ అవకాశాలు రాలేదు. అలాంటి టైంలో అతను ఏం చేశాడు, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడని చెప్పి చెప్తూ ఒక బయోగ్రఫికల్ ఫిల్మ్ వచ్చింది. ఆ సినిమా పేరే శ్రీకాంత్. ఇట్లాగా గతంలో కూడా ఇలాంటి ఒక బయోగ్రఫికల్ ఫిల్మ్ని డైరెక్ట్ చేశాడు తుషార్ హీరానందాన్ని. అతని దర్శకత్వంలో గతంలో వచ్చిన సినిమా పేరు సాండ్ కి ఆంకే. ఒక షార్ప్ షూటర్స్గా ఉన్న ఆ ఫ్యామిలీలో ఇద్దరు షూటర్స్ ఉన్నారు, షార్ప్ షూటర్స్. వారిద్దరికి సంబంధించి ఒక సినిమాకి తెరకెక్కించారు. ఆ సినిమాలో తాప్సీ పన్ను ఒక హీరోయిన్గా నటిస్తే భూమి ఫడ్నేకర్గా ఒక హీరోయిన్గా నటించారు. వాళ్ళ జీవిత కథా వృత్తాన్ని తీసుకొని ఒక చక్కని సినిమాగా తెరకెక్కించి అనురాగ్ కశ్యప్ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అలాంటి ఒక బయోగ్రఫీకి సినిమాని తీయటంలో దిట్టగా ఉన్న తుషార్నే శ్రీకాంత్ అనే ఒక బయోగ్రఫీ తీయటానికి కూడా ముందుకొచ్చారు. ఈయన తీసింది దాదాపు ఒక మంచి రైటర్గా ఈయన ఒక 25 సినిమాల దాకా చేశాడు, కానీ 2 సినిమాలు మాత్రమే దర్శకత్వం వహించాడు. శ్రీకాంత్ సినిమాకి నిజంగా కూడా నేను చెప్తాను ఇప్పుడు ఆ సినిమా కథకు సంబంధించి ఆ రివ్యూ చెప్తే ముందు అసలు రాజ్ కుమారి రావు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో శ్రీకాంత్ బొల్లా క్యారెక్టర్లో నటించారు రాజ్ కుమార్ రావు. ఎంత నిజంగా అతని చూడగానే అసలు కానీ ఇంత మంచిగా యాక్ట్ చేస్తున్నాడు అనిపించింది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎక్కడ రాజ్ కుమార్ రావుని తప్పు పడదామని చెప్పేసి మనం చాలా చూస్తాం, కానీ ఎక్కడ కూడా ఇంత కూడా తప్పుకు అవకాశమే ఇవ్వడు. దేనికంటే ఆ క్యారెక్టర్ మీద అంత క్రమశిక్షణగా పనిచేశాడు. మామూలుగా మనం గుడ్డివాళ్ళుగా నటించాలంటే ఒక 5 నిమిషాలు నటిస్తే తలనొప్పి వస్తుంది. అలాంటిది ఎన్ని నెలలు కష్టపడ్డాడో కానీ అత్యద్భుతంగా నటించాడు రాజ్ కుమార్ రావు. గతంలో కూడా అతని చాలా సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. మనం ఒక ట్రాప్డ్ అనే సినిమాని 2016లో కనుక గమనిస్తే ఒక గదిలో నిర్బంధించబడతాడు అనుకోకుండా అక్కడి నుంచి కిందకి రావడానికి ఎలా వచ్చాడు, ఏం చేశాడు అనేది సినిమా. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీసుకొని నటించడానికి ఎంత స్కోప్ ఉందా సరే నేను నటించగలని చెప్పి తన సత్తాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు రాజ్ కుమార్ రావు. శ్రీకాంత్ బొల్లా క్యారెక్టర్లో కూడా ఒదిగిపోయాడని చెప్పాలి. ఈ సంవత్సరం నిజంగా అవార్డులకి కనుక ఏమైనా వస్తే ఖచ్చితంగా శ్రీకాంత్ అనే సినిమాని టచ్ చేసిన తర్వాత మిగతా అవార్డులన్నీ కూడా రావాలి. అంత గొప్పగా అతని అభినయం ఉందంటే మాటలు కాదు. ఇకపోతే సినిమాకు సంబంధించి ఎక్కడో ఒక మచిలీపట్నంలోని ఒక చిన్న మారుమూల గ్రామంలో పుట్టిన ఒక అంధ పిల్లాడు తన అంగవైకల్యాన్ని లెక్క చేయకుండా ఎంత ఆత్మగౌరవంతో నిలబడి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో బిజినెస్ అవార్డ్స్ తీసుకోవడానికి ముందుకెళ్ళాడనేది ఈ సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగిన ట్రూ స్టోరీ, ఒక రియల్ స్టోరీని. ఆ ఇన్సిడెంట్ అన్నిటినీ ఒక్కొక్కదాన్ని చూస్తున్నప్పుడు నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అనేక సందర్భాల్లో గుండె పిండేసినట్టు అవుతుంది. పుట్టగానే బిడ్డని పాతేసేయాలి, ఆ బిడ్డ మనకు ఉండి ఉపయోగం లేదు, అందుడిని మనం ఎట్లా పెంచుతామని చెప్పేసి మనం అందులోనే ఏమీ లేని వ్యవసాయ కూలీలు అని చెప్పేసి ఆ భార్య భర్త ఫీల్ అవుతున్న టైంలో ఎక్కడో ఒక చిన్న హోప్తోని ఆ భార్య వచ్చి ఎలాగలాగా పెంచుకుందాం, మనం కావాలంటే ఇంకో బిడ్డని కందామని చెప్పేసి ఆ భర్తకి భరోసా ఇచ్చినప్పుడు ఆ బిడ్డని చంపకుండా వదిలేస్తాడు ఆ తండ్రి. అక్కడి నుంచి మొదలైన కథ బొలాంట్ అనే ఒక ఇండస్ట్రీని స్థాపించే వరకు ఎంత బాగా ఉంది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎదురయ్యే పరీక్షలు చదువుకు పనికిరాడనో స్కూలుకు పనికిరాడనో ప్రతి ఒక్కరి దగ్గర నిజంగా కూడా మాట్లాడితే అది నిజమే. మనకున్న పరిమితులను బట్టి మనకున్న
మనకున్న విద్యా విధానాన్ని బట్టి అవన్నీ కూడా మనం ఆమోదించదగ్గే. కానీ వ్యవస్థను అంతటినీ సవాల్ చేస్తూ అతను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకెళ్ళాడు అనే దాన్ని మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ శ్రీకాంత్ బొల్ల. మీ వల్లే అంధ విద్యార్థులు బ్రెయిలీ లిపిలో ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారని చెప్పేసి సినిమాలో చెప్పారు. అది కనుక నిజమైతే హ్యాట్స్ ఆఫ్. ఎంతోమందికి మీరు నిజంగా విద్యను అందించిన గొప్పవారయ్యారు. చాలామంది మిమ్మల్ని చూసి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. అన్నీ ఉండి ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి ఏమున్నా లేకపోయినా నేను కొట్టాలి పలానా టార్గెట్ అని చెప్పేసి ఒక కలకనే ఆ విధానం ఉంది చూసారా, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. మీ సినిమాలో కూడా మిమ్మల్ని మీరే ఒక విలన్ లాగా చిత్రీకరించుకున్న విధానం కూడా నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మస్థైర్యం ఎవరికైనా సరే, ఒక మనిషికి తాను కరెక్ట్గా ఉన్నాను, నన్ను జయించేవాడు లేడు అనుకున్నప్పుడు కొంచెం తెలియకుండానే ఒక పొగరు వస్తుంది. ఆ మనిషి పొగరు వచ్చిన ప్రతిసారి కూడా ఆ పొగరుని అణచటానికి మన చుట్టుపక్కల మన మంచి కోరేవాళ్ళు కానీ, మనకి ప్రియ మిత్రులు కానీ ఎప్పుడు ఉండాలి. మన భుజం వెన్ను తట్టి పక్కన నించునే వాళ్ళు ఎప్పుడు ఉండాలి. అలాంటి ఒక సందర్భాల్లో నీ పక్కన నించున్న ఫస్ట్ చదువు విషయంలో కనుక తీసుకుంటే జ్యోతిక చేసిన క్యారెక్టరు అసలు నిజంగా దేవకి మేడం అని చెప్పిన ఒక క్యారెక్టర్ అత్యద్భుతం అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ పరంగా నువ్వు ఆ జ్యోతిక గారు చేయటం నిజంగా కూడా చాలా నిండుదనాన్ని ఇచ్చింది. ఒక 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 అబ్బాయి కోసం నిలబడటం నిజంగా ఎంతమంది అందుల కోసం అలాంటి దేవికలు నిలబడతారు. చాలా నిజంగా లాస్ట్లో సినిమా క్లైమాక్స్లో చెప్తారు, మీరందరూ అయ్యో పాపం, అయ్యయ్యో ఇలా జరగకుండా ఉండకూడదు, దేవుడు ఎంత కఠినాత్ముడు, ఇలాంటి కాదు. ఇలాంటి ఒక శ్రీకాంత్లకి పక్కనగా మనుషుల్లాగా నించోవాలి. ఒక రవి అనే ఒక క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ మాత్రం అత్యద్భుతం. అలాగే హీరోయిన్ ఒక అమ్మాయి, ఆ అబ్బాయిని కూడా ప్రేమించే మనసు ఉంటుందని చెప్పేసి ఒక అమ్మాయి, ఒక ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయి ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ పీపుల్ ఒక మనిషి జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఇతను కనుక తప్పుదారిలో నడుస్తున్నప్పుడు ఆ ఇది తప్పుదారి అని చెప్పడానికి ఒక మనిషి కావాలి. ఆ మనుషులందరూ కూడా అతని జీవితంలో పరిపూర్ణంగా ఉన్నారు. ఇలాగ ఒక కథ చెప్పుకుంటూ పోతే ఒక మనిషి జీవితానికి సంబంధించి ఎంత బ్యూటిఫుల్గా తీశారంటే అంత బ్యూటిఫుల్గా తీశారు. నిజంగా శ్రీకాంత్ అనే ఒక సినిమా ఎంతోమందికి కళ్ళు తెరిపిస్తుంది. ఏమీ లేదు, నాకు ఎవడు ఏమి హెల్ప్ చేయట్లేదు అనుకునేవాడికి ఎవడు ఏమి అవసరం లేదు, నీ ఆత్మస్థైర్యం నిన్ను ముందుకు నడిపిస్తుందని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పాడు. నీలో టాలెంట్ ఉండాలి, నీలో జిజ్ఞాస ఉండాలి, నేర్చుకోవాలనే తపన ఉండాలనేది అనేక చోట్ల ప్రూవ్ అయింది. ముఖ్యంగా కొన్ని కోర్ట్ సీన్స్లో అయితే కనుక మనకు తెలియకుండానే క్లాప్స్ కొట్టేస్తాం. అంతటి మంచి కంటెంట్ని రాసుకున్న ఈ కథ, అంటే ఆ లైఫ్లో ఉన్న కథని ఎంత బాగా తెరకెక్కించారనేది మళ్ళీ చెప్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ సినిమా మే 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైతే మొన్న మధ్య నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు కూడా హ్యాట్స్ ఆఫ్ టు రాజ్ కుమార్ రావు, హ్యాట్స్ ఆఫ్ టు జ్యోతిక అని చెప్పి చెప్తూనే ఉన్నారు. దర్శకుడిగా ఆయన మరో మెట్టెక్కారని చెప్పాలి, తుషార్ని. ఇట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, టాక్ తెలుగు ద్వారా అలాంటి మంచి సినిమాని మీరు చూడమని చెప్పి నేను ఎప్పుడు మీకు ముందు చెప్తానే ఉంటాను. శ్రీకాంత్ అనే సినిమాకి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.